వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ట్యూస్డే ఈవినింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్లో వెజిటేబుల్స్ అయితే ఏం లేవు, తెచ్చుకుందామని బయటకైతే వెళ్తున్నాను. ఇవేంటో చెప్పగలరా ఇక్కడ చూపిస్తున్నవి? ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక వెజిటేబుల్ షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి ఎంత రేట్లు అయితే ఉన్నాయో వెజిటేబుల్స్ అన్నీ కూడా అన్నీ చూపిస్తున్నాను. చాలా కాస్ట్లీ అయితే ఉన్నాయి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఎంత కాస్ట్ ఉన్నా తప్పదు కదా, కొనుక్కోవాలి. ఇంకా వెజిటేబుల్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఎక్కువ రోజులు ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఉండడానికి ఎలా పెట్టుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఆనియన్స్, పొటాటో, ఇంకా టొమాటో ఇలాంటివన్నీ కూడా నేను బయటే పెట్టుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టుకోను. గార్లిక్ కూడా బయటే పెట్టేస్తా. ఇంకా బీన్స్, క్యారెట్, బ్రింజల్, లెమన్, గ్రీన్ చిల్లీ, ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను. అవి పెట్టుకోవడానికి ముందు తెచ్చిన వెంటనే ఇలా వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకొని ఒక తడిగుడ్డతో తుడిచేసుకుంటాను. తుడిచేసిన తర్వాత బాక్సుల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. అలాగే గ్రీన్ చిల్లీ అయితే ఇన్ కేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా బయట పెట్టుకోవాలన్నా గ్రీన్ చిల్లీస్కి ఇలాంటి తొటిమలు ఉంటాయి కదా, వాటిని అయితే తీసేసి బాగా వాష్ చేసి తుడిచేసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయంట. మన అమ్మమ్మ చెప్పింది, మా అమ్మమ్మ. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, బయట పెట్టినా ఓకే, బట్ అలా తొటిమలు తీసి పెట్టేస్తే ఎక్కువ రోజులు మంచిగా ఉంటాయంట. ఇదొక చిన్న టిప్ అన్నమాట. ఎంతమంది చదివారు ఈ బుక్? అదేనండి, అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఒక్కసారి కూర్చున్నామంటే కంప్లీట్ అయ్యే వరకు లేగం, అంత బాగుంది బుక్ అయితే. ఇది రాసింది ఎవరో కాదండి, మన మంత్రి రవి మంత్రి గారు. నేను పెద్ద ఫ్యాన్ ఈయన వీడియోస్కి. ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్లో అయితే చాలా బాగా చేస్తారు. ఇంకా ఆ బుక్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే మజ్జిగ చిలుకుతున్నాను. నేను యాక్చువల్లీ నెయ్యి అయితే బయట నుంచి కొనుక్కోను. నందిని పాలు దొరుకుతాయి కదా, వాటిని తెచ్చుకొని హీట్ చేసి తోడు పెట్టి మళ్ళీ దాని మీద వచ్చిన మీగడ్ని కలెక్ట్ చేసుకొని మజ్జిగ చిలుకుతూ ఉంటాను. అప్పుడు వచ్చిన వెన్నని 1 వీక్ ఒకసారి, 10 డేస్కి ఒకసారి అలా కలెక్ట్ చేసి పెట్టుకున్న దాన్ని కరిగించుకొని నెయ్యి చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈ నెయ్యి ఎక్కువ రోజులు మంచిగా ఉండాలి, పాడవకుండా అంటే నేను ఇలా కరిగించేటప్పుడు తమలపాకు లేదా కరివేపాకు, మెంతులు అలాంటివి వేస్తూ ఉంటాను. అవి వేయడం వల్ల మంచి వాసన వస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. ఎక్కువ రోజులైతే నిల్వ అయితే ఉంటుంది. కలర్ కూడా మంచిగా రవ్వగా ఉంటుంది. ఈ టిప్స్ అయితే నేను ఫాలో అవుతాను. అది నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికైతే. చూడండి ఇక్కడ చూపిస్తున్నది అయితే నేను ఒక 1 వీక్ స్టోర్ చేసుకున్న వెన్న ఇది.